నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం యంగంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బొల్లం యాదగిరి రెడ్డి 17 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ యంగంపల్లి ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ లింగంపల్లి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తన వంతు సహాయ సహకారాలను అందించినందుకే రెండవసారి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగిందన్నారు. గతంలో గ్రామ అభివృద్ధికి తన సొంత నిధులతో మంచినీటి కొరకు తల్లిదండ్రుల పేరిట నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు, గ్రామంలోని దేవాలయాలకు తన వంతు కృషి చేసినట్టు తెలిపారు. రెండవసారి సర్పంచ్గా తనను ఎన్నుకున్నందుకు యంగంపల్లి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని బోల్గం యాదగిరి రెడ్డి అన్నారు. అదే అంటే సేమ్ కంటిన్యూ అయ్యేటలాగా అందరికీ పట్టిపోయింది. నా పేరు బొల్గం యాదగిరెడ్డి. మా ఊరు ఎంగంపల్లి, మండలం కల్వకుర్తి, జిల్లా నాగర్ కర్నూలు. మా కుటుంబంలో పోయినసారి మా భార్య సర్పంచ్గా ఉన్నది. ఇప్పుడు రెండోసారి నన్ను సర్పంచ్ చేసినందుకు మా ఊరి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉండి ఊరి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని మాట ఇస్తున్నాను. 15-20 సంవత్సరాల నుంచి 3 సార్లు వార్డు మెంబర్గా నిలబడ్డాను. తర్వాత మా భార్యని ఎంపీటీసీ పెడితే ఓడిపోయినాము. తర్వాత ఇంతకుముందు సర్పంచ్గా పోయిన టర్మ్లో మా భార్య సర్పంచ్కి గెలుపొందినది. మళ్ళీ ఇప్పుడు నన్ను రెండోసారి సర్పంచ్ మా కుటుంబంలో చేయడం జరిగినది. ఎందుకంటే వాళ్ళకు చేదోడు వాదోడు అందుబాటులో అందరం ఉన్నందుకు మమ్మల్ని అందరూ ప్రోత్సహించి సర్పంచ్గా నిలబెట్టి గెలిపించుకున్నారు. అక్కడ ధనబలం ఉన్నా కానీ మాకు ప్రజాబలం ఉండడం వల్ల మేము మంచి మెజార్టీతో గెలిచినాము. నాకు వచ్చిన 475 ఓట్లు వచ్చినాయి. 5 వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ కూడా మా ప్యానెల్ నుండి అయినారు. 17 ఓట్ల మెజార్టీతో నేను యంగంపల్లిలో గెలుపొందినాను. మా ఊరికి మంచి అభివృద్ధి చెందేలా చేస్తానని ఇంతకుముందుకు నేషనల్ అవార్డు, ఎంపిక మరియు డిస్ట్రిక్ట్ అవార్డులు, మండల అవార్డులు అన్నీ వచ్చినాయి ఇంతకుముందుకు. ఇప్పుడు రాష్ట్రంలో ఒక మంచి అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోతామని, మా గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చెందిస్తానని మాట ఇస్తున్నాను. అధికార పార్టీ అంటే వాళ్ళు అదే ధనబలం అది చూపెట్టని కాకపోతే నాకు ఇంతకుముందుకే నేను అందరికీ ఊళ్ళో చేదోడు వాదోడు ఉండడం వల్ల ఖచ్చితంగా మాకు ఏదైనా పనులు చేస్తాడని వాళ్ళు మా దిక్కు ప్రజలు మొగ్గు చూపినారు. కాబట్టి అది చేసిన టోటల్గా ఒక 50-60 లక్షల కోటి రూపాయల వరకు సీసీ రోడ్లు వేసినాము. మరియు మా అమ్మ నాన్న పేరు మీద ఉచితంగా వాటర్ ఫిల్టర్ 5 రూపాయలకు వాటర్ ఫిల్టర్ అది రూమ్ కట్టించి మరియు మిషన్లు అన్నీ తెప్పించి అది చేసినాను. ఆంజనేయ స్వామి గుడి శిఖరాలు కూడా కట్టించినాను. మరియు నరసింహస్వామి గుడికి ప్రహరీ గోడ, వివిధ వీధి లైట్లు మరియు రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఒక వీధి గుంట అసలు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంటే ఇప్పుడు ట్రాక్టర్లు, కార్లు అన్నీ ఆ వీధి గుంట పోతున్నాయి. అండర్ గ్రౌండ్ వేసి సీసీ రోడ్ వేయడం వల్ల అదొకటి చాలా మా ఊర్లో చాలా మంచి కార్యక్రమాన్ని అందరూ మెచ్చుకున్నారు. కాబట్టి అందరూ నా మీద దయ ఉంచి నా ఓటు వేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మాకు రైతులకు చాలా రహదారులు చాలా ఇబ్బంది ఉన్నాయి. అవి నేను మాట ఇచ్చినాను, ఖచ్చితంగా రహదారులు చేస్తానని మాట ఇచ్చినాను. మరియు రైతుల కల్లాల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా రైతుల కల్లాలు చేస్తానని మాట ఇచ్చినాను. ఇంకొకటి, ఇండ్లకు మా ఊర్లో పేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ళకు కూడా కొద్దిగా ఆర్థిక సాయం చేస్తానని మా బిడ్డ పేరు మీద, మా తల్లిదండ్రుల పేరు మీద ఇంత ఆర్థికంగా సాయం చేస్తానని మాట ఇచ్చినాను. ఖచ్చితంగా చేస్తాను. యంగంపల్లి గ్రామ ప్రజలకు నాకు ఓటు వేసి గెలిపించినందుకు నేను అందరికీ రుణపడి ఉంటానని మాట